మాకు జీతాలు సరిపోవడం లేదు. 10,000 అంటే అన్ని ఉప్పులు పప్పులు అన్ని రేట్లు పెరిగినాయి. మాకు సమస్య ఏంటంటే మాకు పర్మనెంట్ ఉన్న జీతాలన్నా పెంచాలి. కనీసం 25,000 ఉంటేనే మా పిల్లలు మేము చదువుకోగలుగుతాము. అంతకు మించి చాదలేం కదా సార్, అన్ని రేట్లు ఎక్కువనే అయినాయి కదా. మాకు పర్మనెంట్ పొద్దు 8 గంటల నుంచి 5 వరకు చేస్తాం. పని చేస్తాం అని మాకు అందులో కూడా మాకు చెయ్యి నా సమస్యనే అందులోనే ట్రాక్టర్ మీదకి వెళ్ళి పడ్డాము, చెయ్యి ఇరిగింది. మాకు జీతం ₹1 కూడా కట్టేయడం లేదు. మాకు కట్టేయాలి. ఇప్పుడు మా పిల్లలు మేము ఎలా చదువుకోవాలి? అట్లా ట్రాక్టర్ పై నుంచి పడ్డప్పుడు కానీ నీకు ఎలాంటి అక్కడ ఉన్నటువంటి సంస్థ ఏం హెల్ప్ చేయలేదా మీకు? మరి హెల్ప్ చేయలే, ఏ సార్ కూడా హెల్ప్ చేయలే మాకు. కానీ అవన్నీ మాకు పడ్డా కానీ ఇంటికాడ ఉన్నా కానీ మాకు కట్టేయాలి జీతం. నువ్వు నెలలో ఎన్ని రోజులు పని చేస్తావు? 30 రోజులు పని చేస్తా, ఒక్క రోజు కూడా హాలిడేస్ ఏముండదు? 26 రోజులు చేస్తాం. 20 రోజులు పని చేస్తావు. సో ఇప్పుడు నీకు ఇప్పుడు జీతం ఎంత వస్తుంది మీకు? మాకు 10,000 ఇస్తుంది. 10,000 ఇస్తున్నారు. 10,000తో మరి ఇల్లు గడుస్తుందామా? గడుస్తలేదు సార్, గడవడానికి. మాకు కనీసం మా పిల్లల ఫీజులకు కూడా సరిపోవాలి. ఏం డిమాండ్ చేస్తున్నావు ప్రభుత్వాన్ని? ఏం అడుగుతావు? మాకైతే జీతాలు పెంచాలి, పర్మనెంట్ అయితే కావాలి.